వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. మరి నిన్న మార్కెట్స్ చాలా 145 పాయింట్లు నష్టపోయి 25,590 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 7,786 దగ్గర క్లోజ్ అవడం మనం చూస్తాం. అలాగే క్రూడ్ స్వల్పంగా పెరిగింది. అండ్ మెటల్, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఐటీ సెక్టార్స్ భారీగా నష్టపోయాయి. మరి ఇవాళ ఒకసారి మనం గ్లోబల్ క్యూస్ చూస్తే అన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 44 పాయింట్ల అప్లో ట్రేడ్ అవుతోంది. గత 4 రోజుల నుంచి మనం ఒకసారి మార్కెట్స్ని చూస్తే థర్స్డే మార్కెట్స్ అప్లో ఉండి ఫ్రైడే మళ్ళీ డౌన్ అయింది. అలాగే మండే మార్కెట్స్ చూస్తే అప్లో క్లోజ్ అయ్యాయి. అలాగే ట్యూస్డే మళ్ళీ డౌన్లో క్లోజ్ అయ్యాయి. అంటే అప్ అండ్ డౌన్స్ అలా కొనసాగుతున్నాయి. మరి ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, సో ఇవాళ సెక్టార్స్ ఎలా పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందో మనం మన అనలిస్ట్ని అడిగి తెలుసుకుందాం. ఇవాళ స్టూడియోలో మధుకర్ గారు ఉన్నారు, అలాగే మనకు ప్రకాష్ గారు కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అయితే ఫస్ట్ మధుకర్ గారు మీరు చెప్పండి, నిన్న మార్కెట్స్ మనం చూస్తే ఇందాక నేను చెప్పినట్లుగా అప్ అండ్ డౌన్ ఉన్నట్లుంది. సో ఇవాళ మార్కెట్స్ని ఎలా మనం అంచనా వేయచ్చు? అంటే ఈ రోజు కూడా సేమ్. అంటే ఇప్పుడు మెయిన్లీ ఇప్పుడు హాలిడే సీజన్ నడుస్తుంది. సో కొంచెం ఇన్వెస్టర్ పార్టిసిపేషన్, ముఖ్యంగా ఎఫ్ఐఎస్ కానీ మేజర్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది. మన వాల్యూమ్స్ కూడా చూస్తే వాల్యూమ్స్ కూడా తక్కువగా ఉన్నాయి. అండ్ మేజర్ ఈవెంట్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఫెడ్ ప్లస్ పార్లమెంట్ కూడా ఈ రోజుతో లాస్ట్గా ఉంది. సో పెద్ద మేజర్ న్యూస్ కూడా ఏం లేదు. సో ఇంకొక 1 వీక్ అంటే మేబీ ఫస్ట్ వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఒక సైడ్ వేస్లో ఉంటుంది మార్కెట్, ఒక 40-50 పాయింట్లు పైకి కిందికి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా మండే రోజు అనుకున్నట్టుగానే. అలా మొన్న ఒక రోజు పెరగడానికి మేజర్ రీజన్ మనకు అది బ్యాంక్రప్సీ లా ఏదైతే వచ్చిందో దానివల్ల పెరిగింది. అంతేగాని మార్కెట్ టెక్నికల్గా తీసుకుంటే ఒక సైడ్ వేస్ మూమెంట్ కంటిన్యూ కావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇవాళ పార్లమెంట్ శీతకాల సమావేశాల ముగింపు. ఈ సందర్భంగా దివాలా చట్టం ఆమోదంపై ఏమైనా న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉండే అవకాశం ఉంది? అది దివాలా చట్టం ఆమోదం పొందినట్టే, ఎందుకంటే రాజ్యసభని బైపాస్ చేసేసారు. ఓన్లీ లోక్సభలో బీజేపీ ఇస్ ద మెజారిటీ పార్టీ. ఇంకా రాజ్యసభకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ బైపాస్డ్. సో దాని నుంచి పెద్ద న్యూస్ రాదు. రాజ్యసభలో కూడా ఒక 18 బిల్స్ ఉన్నాయి పెండింగ్లో. కానీ అవేవి కూడా మార్కెట్ని అంత ఇంపాక్ట్ చేసేంత సీరియస్ బిల్స్ కాదు. అంటే దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద ఫైనాన్స్, అదర్ ఇష్యూస్ అన్నమాట. సో అందువల్ల ఈ రోజు పెద్దగా పార్లమెంట్ న్యూస్ కూడా మార్కెట్ పికప్ చేసుకోలేకపోవచ్చు. సో ఇవాళ మార్కెట్ సంబంధించి టెక్నికల్ లెవెల్స్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? అంటే ఒక 40-50 పాయింట్స్ అప్లో ఓపెన్ అయినా కూడా తొందరపడి లాంగ్ పొజిషన్స్ ఇనిషియేట్ చేసి ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతుందని అప్పుడే పొజిషన్స్ తీసుకోకుండా కొద్దిగా వెయిట్ చూస్తే బెటర్. ఓకే, ప్రకాష్ గారు, మనం ఒక్కసారి ట్యాక్స్ రిలేటెడ్ చూస్తే పీపీఎఫ్ అండ్ ఈఎల్ఎస్ఎస్, సో కాంపిటీషన్ వైజ్ చూస్తే రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? మీ అనాలిసిస్ ఏంటి? ఒకటండి, గత కొన్ని వారాలుగా చెప్పినట్టుగా పీపీఎఫ్ అనేది ఒక ఫిక్స్డ్ రిటర్న్, అంటే క్లోజ్ టు 8.5, 8.7 ఇలా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ రేంజ్లో రిటర్న్స్ ఇస్తున్నారు. అదే మాదిరిగా ఈఎల్ఎస్ఎస్ ఉంటే కూడా ఇట్స్ ఈక్విటీ, కంప్లీట్లీ ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది. కాబట్టి ఒక రిస్క్తో కూడిన ఇన్వెస్ట్మెంట్. సెక్షన్ 80C కింద 2 ఇన్వెస్ట్మెంట్స్ కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో చాలామంది కూడా పీపీఎఫ్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఈఎల్ఎస్ కూడా పెట్టుకోవచ్చు. సో దానిలో ఏంటంటే క్రిటికల్గా అసెట్ అలొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే రిస్క్ వద్దో ఆర్ ప్రాబ్లీ సమాన్ ఆబ్జెక్టివ్స్, ఎందుకంటే గోల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్కి ఒక్కొక్క గోల్ ఏదైతే ఉంటుందో అది దానికి లింక్ చేసుకుంటే బాగుంటుంది. ఏది బెస్ట్ అనేది కాకుండా రిటర్న్స్ పరంగా చూస్తే ఎస్ మీరు అన్నట్టు ఐ వుడ్ సే ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్ ఆర్ బెటర్. ఎందుకంటే యావరేజ్గా లాస్ట్ 10 years చూసుకున్నా కూడా యావరేజ్గా మీకు రోలింగ్ రిటర్న్స్ ఆల్మోస్ట్ 18%. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఏంటంటే 2000 నుండి 2015 వరకు తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ కొన్ని ఈక్విటీ స్కీమ్స్ పర్టికులర్ ఇయర్లో 50% ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అది అనామలీస్ కాకుండా మీరు రోలింగ్ రిటర్న్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 18% వర్కౌట్ అవుతుంది. దట్స్ అ గుడ్ రిటర్న్ కంపేర్ టు పీపీఎఫ్ 8.5%. సో ఏదైనా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక గోల్కు లింక్ చేసుకుంటే ఇట్ ఇస్ గుడ్. ఎందుకంటే పీపీఎఫ్ హ్యాస్ గాట్ గుడ్ ఫీచర్స్. ఒక పీపీఎఫ్లో యూ హ్యావ్ గాట్ 15 year పీరియడ్లో ఫీచర్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి ఒక కాల్ చూద్దాం. కరీంనగర్ నుంచి సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. అశోక్ లీలాండ్ స్టాక్ తీసుకుంటే లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది? ఆటోమొబైల్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్. ఆటోమొబైల్లో మీరు లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకోవడం కూడా మంచిదే. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో కొద్దిగా తగ్గడం పెరగడం జరగవచ్చు, ఎందుకంటే మార్కెట్ ఒక సైడ్ వేస్ మూమెంట్లో ఉంది. బట్ మీరు ఒక 3 to 5 years వ్యూతో ఉంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా కొనవచ్చు దాన్ని. ఓకే, ప్రకాష్ గారు ఫీచర్స్ గురించి పీపీఎఫ్.
పీపీఎఫ్ అండ్ ఇట్స్ సింపుల్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ అండి. ఐ థింక్ పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా ఆర్ బ్యాంక్స్ ద్వారా కానీ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఒక పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత రెగ్యులర్ కాంట్రిబ్యూషన్ చేసుకుంటుంటే యూ హ్యావ్ ఎ 15-year టర్మ్ ఉంటుంది. యూ కెన్ ఎక్స్టెండ్ బై అనదర్ 5 years. సో ఒకటి రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసి రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ అనేది ఇది ఒక మంచి వెహికల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్. So that is one aspect of it. So it has got some good features, fixed return, no one can touch or probably disturb it. దాని మీద కొంచెం లోన్స్ కూడా తీసుకునే ఆస్కారం కూడా ఉంటుంది. సో భిన్నంగా ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్ ఏంటంటే ఈక్విటీ పార్టిసిపేషన్ ద్వారా టు గెట్ సెక్షన్ 80C బెనిఫిట్ 1,50,000 వరకు కూడా మీకు ఎలిజిబుల్ అమౌంట్ ఉంటుంది. సో దీస్ ఆర్ 2 different instruments. ఒకటి కంప్లీట్గా డెట్, రిస్క్ ఫ్రీ, సేఫ్ రిటర్న్ అండ్ రిటర్న్ ఈస్ 8.5%. ఇంకొకటి రిస్క్తో కూడినది. ఐ థింక్ ప్రాబ్లీ ఇఫ్ యూ లుక్ అట్ 3 years లాక్-ఇన్ పీరియడ్, బట్ 3 yearsలో యూ డోంట్ గెట్ నెగటివ్ రిటర్న్. సో అట్లీస్ట్ ఒక లాక్-ఇన్ ఉన్న తర్వాత యూ గెట్ యావరేజ్ ఆఫ్ 18-20% దట్ కైండ్ ఆఫ్ రిటర్న్. ఎందుకంటే ఒక్కొక్కసారి 50%, 60% ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది కాకుండా యావరేజ్గా మీకు యూ గెట్ గుడ్ రిటర్న్స్ అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. సో జనరల్గా మీ అనాలిసిస్ ప్రకారం ఒక పోర్ట్ఫోలియోలో పీపీఎఫ్ అండ్ ఈఎల్ఎస్ఎస్లో ఎంతవరకు ఉంటే బెస్ట్ అంటారు? ఇది కంప్లీట్గా ఒక వెరీ opinion. పర్సనల్ వీ హ్యావ్ టు సెట్ విత్ ఎనీ క్లయింట్ అండి. ఇది ఇంత ఉండాలి, పీపీఎఫ్లో ఉండాలని కాదు. ఎందుకంటే చాలామంది కూడా పీపీఎఫ్ దే విల్ నాట్ లైక్ టు టేక్. కానీ చాలామంది కూడా ప్రాబ్లీ గవర్నమెంట్ సర్వీస్లో దే ఆర్ రిటైరింగ్ ఆర్ పీపీఎఫ్ చాలామంది కూడా ఎంచుకుంటారు. సో ఇట్ ఈస్ ఒక పర్సనల్ రిస్క్ రిటర్న్తో కూడిన సంబంధం. సో గోల్స్కి సంబంధించింది. ఎందుకంటే మీకు ఒక 15 years తర్వాత నాకు ఈ గోల్ ఉంది అంటే యూ కెన్ రియలీ లుక్ అట్ ఇట్. సేఫ్గా రిస్క్ ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళకి ఆ ఇన్స్ట్రుమెంట్ బాగానే ఉంటుంది. సో దెర్ ఆర్ పాజిటివ్స్, నెగటివ్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ఇట్ అండి. సో ఇట్ ఈస్ ఒక థంబ్ రూలర్స్ అని ఏం లేవు దానికి. ఓకే. నెక్స్ట్ రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి రవి. మ్యూచువల్ ఫండ్ గురించి, మ్యూచువల్ ఫండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఎస్ఐపి చేస్తున్నాను. ఓకే. ఐసిఐసి వాల్యూ డిస్కవరీ ఫండ్ ఆ 2 ఎస్ఐపి కడుతున్నా 1 year. దాని గురించి కంటిన్యూ చేయమంటారా? ఓకే, తప్పకుండా చేయండి. ఒకటి లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ యాక్సెస్ ఈజ్ అ గుడ్ ఫండ్, కంటిన్యూ టు డూ, బట్ మినిమం 5 to 10 years అండి. అదే మాదిరిగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ ఫండ్ అంటున్నారు. ఇట్స్ అ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ ఉన్న ఫండ్. సో 2 different స్టైల్స్. సో తప్పకుండా మీరు కంటిన్యూ చేయండి. రైట్. మనం ఒక్కసారి సెక్టార్స్ వైజ్ చూస్తే మధుకర్ గారు, నిన్న మెటల్, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఐటీ సెక్టార్స్ నష్టాల్లో ముగిశాయి. ఒక్క ఫార్మా సెక్టార్ తప్ప మిగతా అన్ని కూడా నష్టాల బాటనే పయనించాయి. సో ఐటీ సెక్టార్ విషయానికి వస్తే అమెరికా వీసా వార్తల ప్రభావం చాలా వరకు చూపించింది. ఓవరాల్గా చూస్తే నిన్న 3 stocks టాప్ లూజర్స్లో 3 stocks ఐటీసీ ఇన్ఫీ, టీసీఎస్ ఇవి టాప్ 3లో ఉన్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు ఐటీ పరంగా? కొద్దిగా ఇప్పుడు వీసా ఫీజు పెంచడాలు ఇలాంటి కొద్దిగా డెఫినెట్గా ఆ ఇండస్ట్రీకి నెగిటివ్ న్యూస్. బట్ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ వీ హ్యావ్ రీచ్ టు ఎ సర్టెన్ స్టేజ్ నౌ. ఇలాంటి చిన్న చిన్న వార్తలు మనల్ని లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చేయవు. వాటి ప్రాఫిటబిలిటీ అంత ఇంపాక్ట్ అవుతుందని నేను అయితే అనుకోవట్లేదు. షార్ట్ టర్మ్లో డెఫినెట్గా ఇప్పుడు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు కొంచెం ఈ వీసా స్ట్రిక్ట్ చేయాలి, లోకల్లో జాబ్స్ ఇవి చేయాలి అనే ఉన్నారు. రేపు పొద్దున ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, అది కొద్దిగా మనకు నెగిటివ్గా మార్కెట్స్ రియాక్ట్ అవుతాయేమో. బట్ దట్ ఈస్ ప్యూర్లీ టెంపరీ. ఈవెన్ అమెరికా కూడా ఇండియన్ కంపెనీస్ని పాలదోలే స్టేజ్లో అది లేదు. మనం కూడా ఓన్లీ యూఎస్ మార్కెట్ దీని మీద మనం లేము. సో వీఆర్ రీచ్ టు ద స్టేజ్ దట్ ఇలాంటి స్మాల్ థింగ్స్ వీ విల్ నాట్ ఇంపాక్ట్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ వాట్ మీ అంటే ఉద్దేశం? కొద్దిగా ఇప్పుడు మన ఫెడ్ న్యూస్ వచ్చింది, 1-2 రోజులు దాని ఇంపాక్ట్ ఉంది. అలాగే ఇది కూడా మేబీ 1 week, హౌ మెనీ డేస్ ఆర్ జస్ట్ వీక్స్ అంతే. 1-2 weeksలో దాని ఇంపాక్ట్ పోతుంది. మళ్ళీ నార్మల్ కొద్దిగా వీసా ఫీజు పెంచినంత మాత్రాన భారీ నష్టాలు మూట కట్టుకో కంపెనీస్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ మురళి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి మురళి గారు. రిగార్డింగ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఓకే, చెప్పండి. యాక్చువల్గా నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. ఐసిఐసిఐ అండ్ ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాన్స్ ఫండ్ గురించి. ఓకే, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా మ్యూచువల్ ఫండ్స్లో? అవునండి. ఓకే. సో అవి ఎలా ఉంటుంది? ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాన్స్ ఫండ్. ఓకే.
రెండు బ్యాలెన్స్డ్ ఫండ్, ఎస్బీఐలో బ్యాలెన్స్డ్ ఫండ్ ఉంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంది. కొత్తగా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఫస్ట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ గెట్ ఇన్ టు డెట్ ఫండ్ అండి. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఒక డెట్ ఫండ్ మీరు తీసుకోండి, ఆర్ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ 6 months 1 year వరకు ఇన్వెస్ట్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ లుక్ అట్ బ్యాలెన్స్డ్ ఫండ్. ఎందుకంటే బ్యాలెన్స్ ఫండ్లో కొంచెం ఈక్విటీ ఎక్స్పోజర్, ఈక్విటీ పోర్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది. సో ఏదో కొన్ని ఫండ్స్ మేము స్పెసిఫిక్ ఫండ్స్ చెప్తున్నామని డైరెక్ట్గా బ్యాలెన్స్ ఫండ్ కాకుండా మీరు ఎక్స్పోజర్ డెట్ ఫండ్స్ ద్వారా తీసుకొని యూ సీ ద ప్రాసెస్. ఒక 6 months తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ తెలిసిన తర్వాత ఐ వుడ్ సజెస్ట్ యూ గెట్ ఇన్ టు బ్యాలెన్స్ ఫండ్. అదే ఇఫ్ యూ వాంట్ టు టేక్ రిస్క్ I would suggest both of them are good funds. You can look at it at least for minimum of 1 to 3 years. ఓకే, నెక్స్ట్ మల్లేష్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మల్లేష్ గారు. నిఫ్టీ ఒకటి మాది 8,000 కాల్ ఆప్షన్ ఉందండి, ఇంకోటి లూపిన్ ఒకటి బయింగ్లో ఉంది 1830లో. లుపిన్ అండ్ నిఫ్టీ కాల్ ఆప్షన్ ఈ మంత్దా నెక్స్ట్ మంత్? ఈ మంత్దే అండి. 8,000 కాల్ ఆప్షన్ మేబీ ద రాంగ్ చాయిస్. అంటే ఇప్పుడు మనకు చాలా తక్కువ టైం ఉంది, ముఖ్యంగా హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పైరీకి ఉన్న టైంలో 3 హాలిడేస్ వస్తున్నాయి. సో ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ 8,000. సో దట్ ఈస్ ద రాంగ్ చాయిస్. బట్ ఎనీవే మీరు ఇన్వెస్ట్ కూడా తక్కువ చేస్తుంటే యూ కెన్ టేక్ ద రిస్క్. ఇలాంటివి ఏంటంటే పోతే క్యాపిటల్ మొత్తం పోతుంది, వస్తే కన్నా మీకు ప్రాఫిట్ రావచ్చు. అలాంటి కాల్స్ అన్నమాట అవి. ఇంకోటి లూపిన్ ఫ్యూచర్స్లో ఉన్నాడు, క్యాష్లో ఉన్నాడు. ఫ్యూచర్స్లో ఫ్యూచర్ లాంగ్లో ఉంటే మేబీ ఈరోజు మార్నింగ్ మార్కెట్స్ ఎలాగో పాజిటివ్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి యూ మే గెట్ ఇన్ టు ద ప్రాఫిట్. ట్రై టు బుక్ ద ప్రాఫిట్. ఎందుకంటే ఈ 1 week కొద్దిగా ఎలాగో సైడ్ వేస్ మూమెంటం ఉంది, ఎక్స్పైరీ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు క్యారీ పొజిషన్ ఓవర్ ద వీకెండ్. ఓకే, సో మరో ఇంపార్టెంట్ న్యూస్ మనం చూస్తే రెండో త్రైమాసికంలో Q2లో దేశ ఎగుమతులు క్షీణించడంతో ద్రవ్యలోటు పెరిగింది. ఇది 6.2 నుంచి 8.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. సో ఈ రైట్, ఇది డెఫినెట్గా మనకు మార్కెట్కు నెగిటివ్ న్యూస్. ఇప్పుడు మనకి ఇంపోర్ట్స్ తగ్గాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, నాట్ ద అదర్ వే అరౌండ్. సో ఎక్స్పోర్ట్స్ తగ్గడం అనేది కొద్దిగా మనకు అది డెఫినెట్గా ఇట్స్ అ నెగిటివ్ న్యూస్. ఓకే, రామ్ ప్రకాష్ గారు, దీన్ని మీరు ఎలా డిఫెండ్ చేస్తారు? దేశ జీడిపిలో 1.6% పెరిగిన ద్రవ్యలోటు, సో కంపేర్ చేస్తే ఒక షార్ట్ టర్మ్లో నెగటివ్ అండి. బట్ ఐ థింక్ ఒక లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఐ థింక్ ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ అట్ ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్స్. మీరు అన్నట్టుగా యూ హ్యావ్ ఎక్స్పోర్ట్స్ విచ్ ఆర్ కమింగ్ డౌన్, సో దట్ ఈస్ నాట్ గుడ్. సో ఇట్ విల్ గో అప్. ఐ థింక్ ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే విల్ స్టార్ట్ ఎక్స్పోర్టింగ్. ఓకే, అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, రిలయన్స్ టెలికామ్ ఎయిర్సెల్ని ఎక్వైర్ చేయబోతోంది. సో ఈ న్యూస్ రిలయన్స్ టెలికామ్ సెక్టార్ మీద అండ్ టోటల్ టెలికామ్ సెక్టార్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇది డెఫినెట్గా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఆర్కామ్ షేర్స్ మనం మొన్న మాట్లాడుకుంటే ఐ టోల్డ్ ఆర్కామ్ ఈజ్ బెటర్, భారతి ఎయిర్టెల్ ఈజ్ బెటర్ దెన్ ఆర్కామ్ అని చెప్పాను. బట్ ఇప్పుడు ఆర్కామ్ కౌంటర్ కూడా పుంజుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ 2 కంపెనీల మెర్జ్తో సో దీస్ గైజ్ ఆర్ హోల్డింగ్ మోస్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ వీళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా ఈ బిజినెస్కు వీళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది, పుంజుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎవరైనా పొజిషన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు కొనడం దే కెన్ స్టార్ట్ బయింగ్ ఇన్ ఇట్. ఓకే, నెక్స్ట్ రాజ్ కుమార్ కాకినాడ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఇప్పుడు నా దగ్గర గోల్డ్ ఉందండి, గోల్డ్ అమ్మంటారా అని. మీరు ఫిజికల్ గా హోల్డ్ చేస్తున్నారా గోల్డ్ ని, లేక లేదండి మామూలుగా గోల్డ్ అది ఆర్నమెంట్స్ చేస్తూనే ఉంటారు? ఓకే ఫిజికల్ గోల్డ్ డెసిషన్ ఎప్పుడు కూడా అవసరాల గురించే తీసుకోవాలి. అమ్మాలన్నా కొనాలన్నా మీ అవసరానికి తగ్గట్టే, అది స్టాక్ మార్కెట్తో సంబంధం లేదు. మీకు అవసరం ఉంటే కొనుక్కోవాలి, అవసరము మనీ అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవడం, అది సాధారణంగా జరిగే ప్రక్రియ. అది మార్కెట్తో సంబంధం లేదు. మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళు దే హ్యావ్ టు ట్రేడ్ ఇన్ ద MCS ఎక్స్చేంజ్, ఫిజికల్ గోల్డ్ కాదు. పెరుగుతుంటే ఫిజికల్ కొనుక్కొని మళ్ళీ అమ్మడం అలా అది కొంచెం నాట్ ద రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. సో ఇప్పుడు అమ్మాలా కాస్త వెయిట్ చేసి అమ్మాలనేది మీ అవసరాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి. మీ అవసరం ఇప్పుడు ఉందా తర్వాత ఉందా అనేది. ఓకే, నెక్స్ట్ కాల్ ఆల్బర్ట్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. ఇది ఎస్ఐపి మేడం. ఏంటండి? ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. ఇట్ ఈస్ జస్ట్ సింపుల్, వెరీ సింపుల్ అండి. మీరు ఒకవేళ మంత్లీ
కానివ్వండి, క్వార్టర్లీ కానివ్వండి చేస్తే అది బాగుంటుంది. ఒక డిసిప్లిన్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అందుకోసం మీకు ఒక కమిటెడ్ అమౌంట్ మీరు మంత్లీ ఎంతైతే అనుకుంటున్నారో, ఒక 1000 కానివ్వండి, 2000 కానివ్వండి, 5000 కానివ్వండి, 10,000 కానివ్వండి, ఒక అమౌంట్ మీరు ఎంచుకున్న తర్వాత దాన్ని మంత్లీ ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అది దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ, అబోవ్ యావరేజ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గత 10 years 15 years డేటా తీసుకున్నా కూడా యావరేజ్ సిఏజిఆర్ ఈజ్ అరౌండ్ 18 to 22% అండి. సో దట్స్ అ గుడ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే యూ కెన్ వాట్ ఏ ఫండ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈమెయిల్ ద్వారా పంపించండి. ఐ విల్ రిప్లై టు యూ పర్సనల్లీ. రైట్. నెక్స్ట్ కమోడిటీస్ విషయానికి వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎలాంటి వ్యూతో ఉంటే మంచిదంటారు మధుకర్ గారు? కొద్ది సైడ్ వేస్లోనే ఉన్నాయి. సో షార్ట్ ట్రేడర్ చేసేవాళ్ళు, అంటే షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసేవాళ్ళు టెక్నికల్ లెవెల్స్ అనుకూలంగా చేయాలి. రెండు కూడా ఒక సైడ్ వేస్ మూమెంట్ కంటిన్యూ అవుతుంది విత్ నెగిటివ్ బయాస్. నిన్న కూడా కొద్దిగా డౌన్లోనే క్లోజ్ అయ్యాయి. అంటే ఇక్కడ నుంచి మరీ పడిపోవడమో లేకుంటే ఇక్కడ నుంచి మరీ పెరగడమో జరగకపోవచ్చు. ఒక 500-600 పాయింట్స్ అంటే ఫర్ ఫ్యూ డేస్. ఆఫ్టర్ దట్ ఈ హాలిడే సీజన్ తర్వాత మళ్ళీ నార్మల్ కోర్స్ రెజ్యూమ్ అవుతుంది దాంట్లో కూడా. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఆనంద్ ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి ఆనంద్ గారు. మేడం, నేను కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే. ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అనేది. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? స్టాక్ మార్కెట్ మేడం. స్టాక్ మార్కెట్. ఓకే. సో ఏ విధంగా ప్రొసీడ్ కావాలి అంటే ఫస్ట్ మీకు 2 ఆప్షన్స్ అండి. స్టాక్ మార్కెట్లో దర్ ఆర్ 2 types ఆఫ్ ట్రేడింగ్. ఒకటి లాంగ్ టర్మ్, దట్ ఈస్ నాట్ లెస్ దెన్ 5 years, దట్ ఈస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఇట్లా ఈ రోజు కొని రేపు అమ్మడము, 2-3 నెలలకు కొనడం, అవన్నీ లాంగ్ టర్మ్ కింద రావు అవి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే మీకు అంత ఎక్కువ నాలెడ్జ్ అక్కర్లే, కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోండి. అసలు కంపెనీని ఎలా రివ్యూ చేసుకోవాలి, కంపెనీ మంచిదా కాదా ఎలా డిసిషన్ తీసుకోవాలి, బేసికల్ ఫండమెంటల్స్ ఎలా రివ్యూ చేయాలని చూసుకోవాలి. ప్లస్ టాప్ స్టాక్స్, ఎన్ఎస్సి నిఫ్టీ 50లోంచి టాప్ స్టాక్స్, లేదంటే మిడ్ క్యాప్లోంచి టాప్ స్టాక్స్, ఇవి ఎన్నుకొని వాటిలో డైవర్సిఫై చేసుకోవాలి. అలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, మెల్లిమెల్లిగా కొనడం. ఒకవేళ షార్ట్ టర్మ్ నేర్చుకోవాలంటే మాత్రం యూ హ్యావ్ టు లెర్న్ ద టెక్నికల్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి, ఇండికేటర్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకొని షార్ట్ టర్మ్లోకి వెంచర్ కావాలి. ఫ్రెండ్స్ చెప్పారో లేకుంటే అక్కడ ఇక్కడ విన్నామో అని అలానే కొనడం అమ్మడం చేయడం అనేది కొద్దిగా డేంజరస్ థింగ్. కొత్తగా యాడింగ్ టు ఇట్, ఐ థింక్ ఫస్ట్ దగ్గరలో ఉన్న బ్రోకర్ ద్వారా వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలండి ఫస్ట్. So otherwise online or go to a broker and then open an account and then do it. I think you will get to do a lot of trading there. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అమ్మా. చెప్పండి. గుడ్ మార్నింగ్. చెప్పండి నాగేశ్వరరావు గారు. 5 వాళ్ళు ఓకే. రిడక్షన్ బాండ్ని కట్టించుకున్నారమ్మా. ఓకే. ఎవరు కట్టించుకున్నారండి? ఏ కంపెనీ? అయితే బాండ్ అని 4,000 రూపాయలు కడితే 22 సంవత్సరాలకు ₹1,00,000 వస్తుందని. ఓకే. ఓకే. 98 అక్టోబర్ 5వ తారీఖుని కట్టించుకున్నారమ్మా. అప్పుడు అది బ్రోకర్ల ద్వారా అప్లికేషన్స్ వస్తాయి కదండి. ఓకే. వాళ్ళ మనకు తణుకులో కట్టించుకున్నారు, తణుకులో కట్టాము. ఓకే. దాని గురించి వరకు పరిశీలన చేస్తే వాళ్ళు ఎవరో సమాచారం ఇస్తారని చెప్పారు, కానీ మనకి ఏది రావట్లేదు. అది రన్నింగ్ లో ఉందంటారా? మ్యూచువల్ ఫండ్ గురించి సరే మనం. ఓకే. ఒకటి వారు చెప్పిన స్కీమ్ ఏంటో క్లియర్గా లేదండి. ఒకవేళ వారికి ఎవరైనా రిలేటివ్స్ ఉండి కానీ ఒక మెయిల్ ద్వారా ఈ డీటెయిల్స్ కానివ్వండి ఒక పంపిస్తే దానికి తగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. బట్ అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఒక 4,000 కట్టించుకొని 1,00,000 ఇవ్వడం ఏ స్కీమ్ అట్లా ఎటువంటి స్కీమ్ కూడా లేదు. సో భిన్నంగా లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్ లింక్డ్ ప్లాన్ ఎవరైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆ ప్రోడక్ట్ ఇస్తే మాత్రం తెలియదు. బట్ అదర్వైజ్ ఒక డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి వీ కెన్ గెట్ బ్యాక్. ఐ థింక్ హి ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్ ప్లాన్. నాగేశ్వర గారు, మీకు మెయిల్ ఐడి స్క్రీన్ మీద వస్తూ ఉంది. సో ఆ మెయిల్ ఐడికి మీ డౌట్స్ పంపించండి. అసలు మీరు ఎందులో ఇన్వెస్ట్ చేశారు, 98లో చేశారంటున్నారు కదా, అదేంటో పూర్తిగా పంపిస్తే దాని గురించి పూర్తి రీసెర్చ్ చేసి మీకు పూర్తి డీటెయిల్స్ పంపిస్తాం. సో ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు చెప్పారని కాకుండా మీరు దాని మీద అంటే రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. మీ మనీ మీ చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ ముఖర్జీ తెనాల నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో ముఖర్జీ గారు చెప్పండి. నమస్తే. చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ లో యాక్సెస్ మ్యూచువల్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ 96,
ఓకే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్. ఈ మూడిట్లో ఈఎల్ఎస్ స్కీమ్ ఉందో ఏది బాగుంటుంది? ఈఎల్ఎస్ ఓకే బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96లో ఇన్వెస్ట్ చేయండి, బాగానే ఉంటుంది. అండ్ రెగ్యులర్లీ మీకు డివిడెండ్స్ కావాలనుకుంటే కూడా డివిడెండ్స్ ఎవ్రీ ఇయర్ దే ఆర్ డిక్లేరింగ్ డివిడెండ్స్ అండి. ఓకే ఫైన్. సో ఫైనల్లీ బ్రీఫ్గా ఇవాళ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? షార్ట్ టర్మ్ అంటే ట్రేడర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే మార్కెట్ మూమెంట్ పెద్దగా ఎక్కువ ఉండకపోవచ్చు అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో స్వల్పంగా వాలటైల్గా ఉంటుంది, దాని ప్రకారం ట్రేడ్ చేసుకుంటే బెటర్. రైట్. మరి ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి మధుకర్? నాకు లేవండి, క్లయింట్స్కి ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రకాష్ గారు. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో రేపటి బిజినెస్ ప్లస్లో మళ్ళీ మీరుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.